బనకచర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్ రాజుకుంది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని లోకేష్ ప్రశ్నించడంపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు చేయొద్దన్నారు. మరోవైపు కేంద్రం రేవంత్ అండ చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారని, బనకచర్ల నిలిపివేసేలా పోరాటం చేస్తామన్నారు హరీష్ రావు. బనకచర్ల అంశంపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు తీసుకోవట్లేదు కదా, ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. ఐ విల్ ఆన్సర్ టు CWC. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐల్ గెట్ మై క్లియరెన్సెస్. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. దట్ మచ్ TDP is capable, బాస్. అధికారం కేంద్రం రేవంత్ రెడ్డి మా చేతుల్లో ఉన్నారు కదా అని లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మీరు చెప్పేది నిజమైతే కేంద్రం ఎందుకు మీ DPR ను తిరస్కరించారని ప్రశ్నించారు. మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 TMCల నీళ్లున్నాయి. 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు. ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు. మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 TMCలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 TMCలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఆ నీళ్లు కిందికి పోతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక్కడ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదన్నారు భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా, పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదండి. బనకచర్లపై మంత్రి లోకేష్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి కాబట్టి లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పొత్తులు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరని ఉత్తమ్ లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 100కు 100% బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.